యా స్టార్ట్ చేసేద్దాము. సో హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో వెల్కమ్ టు శ్రీ గురుకుల్ వెబినార్ సెషన్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. గుడ్ హ్యాపీ ఈవినింగ్. ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, ఫ్రీ గురుకుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మనది ఒక ఫౌండేషన్. ఇందులో ఆల్మోస్ట్ 21 సేవలు అందిస్తూ ఉంటాము. అండ్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి 30 months కంప్లీట్ అయింది అనమాట. ఈ మంత్ కి 30th month. సో సజావుగా మంచిగా ఒక 5 క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ నుంచి ఇప్పుడు 100+ క్లాసెస్ కి మనం రీచ్ అయ్యాము. సో ఎంతో మంది లేడీస్ కి, ఎంతో మంది పిల్లలకు, పెద్దలకు, యూత్ కి అందరికీ కూడా టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి, ఫ్యాషన్ కి సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి మనం మంచి మంచి కోర్సెస్ అనేది, క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా ఎంతో మంది మేము ఏమి చేయలేము లేదా ఇంట్లో ఉండి ఏమి చేస్తాము అనే డౌట్ నుంచి ఎన్నో విద్యలు ఇంట్లో ఉండి నేర్చుకుంటూ మేము ఇన్ని విద్యలు నేర్చుకోగలము అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన ఫ్రీ గురుకుల్ అందిస్తున్నారు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన రాజా రమేష్ రెడ్డి సార్కి ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అట్ ది సేమ్ టైం సార్ యొక్క మంచి మోటో మనందరం కూడా ముందుకు తీసుకెళ్తూ, డైరెక్టర్ సార్ రాంభూపాల్ సార్ గారి అండి, సుకన్య మ్యామ్, మన ఫ్రీ గురుకుల్ ఆన్లైన్ క్లాసెస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి కానివ్వండి, సో మీ అందరికి, టీచర్స్ కి, ఆడియన్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. సో అయితే ఈరోజు సెషన్ దేని గురించి? సో ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పండి, లేదా నేను ఇంకా మ్యూట్ పెట్టలేదు కాబట్టి మీరు మైక్ ఆన్ చేసుకొని కూడా చెప్పచ్చు. సో ఈ రోజు సెషన్ దేని గురించి ఎవరైనా చెప్పగలరా? సైకాలజీ, మైండ్ సెట్. మైండ్ సెట్ గురించి మ్యామ్. పవర్ ఆఫ్ మైండ్ సెట్. పవర్ ఆఫ్ మైండ్ సెట్ మ్యామ్. పవర్ ఆఫ్ మైండ్ సెట్. కరెక్ట్. పవర్ ఆఫ్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఇవాళ అది అవసరం అండి. అంటే మన మానసిక స్థితి ఏమిటి, మన మానసిక శక్తి ఏమిటో మనకు తెలిసి ఉండడం చాలా అవసరం నిజంగానే. మనిషి ఒక ఆత్మ న్యూనతలోకి, నేనేమి తెలియని వాడిని అనే ఒక అజ్ఞానంలోకి జారిపోతున్నప్పుడు ఇలాంటి సమావేశాలు చాలా చక్కని సమాచారాన్ని ఇస్తాయి. సంతోషం. సో ద పవర్ ఆఫ్ మైండ్ సెట్ అంటే మన ఆలోచనలు, మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలి, మన మానసిక పరిస్థితి, మనము ఎంత మంచి వైపుకి మనం మలుచుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బటర్ఫ్లై, సీతాకోక చిలుక, మీ అందరికీ తెలుసు. సో మనము కూడా మన లైఫ్ లో మనము ఉన్న స్టేజ్ నుంచి ఉన్నత స్టేజ్ కి రావాలి అని అంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. దాన్ని మన మైండ్ సెట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, మన మైండ్ ని ఎలా రీఫ్రైన్ చేసుకోవాలి. సో ఇటువంటి విషయాలు అన్నిటి గురించి ఈ రోజు మన ముందుకి రాబోతున్నారు కృష్ణ భరత్ గారు, ఫేమస్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ NLP ప్రాక్టీషనర్. అంతేకాకుండా ఆయన కోచ్, థెరపిస్ట్. ఆల్మోస్ట్ 15 years గా ఈ యొక్క రంగంలో, కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ రంగంలో ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎంతో మందికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చెప్పారు, ఎంతో మందికి మోటివేషన్ గురించి చెప్పారు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ కి ఆయనకున్న నాలెడ్జ్ తో సలహాలు, సూచనలు అందించారు. అంతేకాకుండా ప్రొఫిషియంట్ ఇన్ వేరియస్ సైకోథెరాపెటిక్ మెథడ్స్, expertise in areas like psychological assessment, psychotherapy, program management, coaching and also training. సో ఇటువంటి అన్ని రంగాల్లో ఆయన ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా he motivated almost thousands of students ని మోటివేషన్ చేశారు, ఆర్టికల్స్ రాశారు, కౌన్సిలింగ్ చేశారు, ట్రైనింగ్స్ ఇచ్చారు. అంతేకాకుండా హీఈస్ ఎన్ రిసోర్స్ పర్సన్ టు MSME. MSME అంటే మీ అందరికీ ఐడియా ఉందా అండి? చాట్ బాక్స్ లో పెట్టండి, ఈసారి ఇంటరాక్టివ్ గా ఉంటది. అండ్ ఆల్సో రిసోర్స్ పర్సన్ టు వనితా టీవీ. సో ఫేమస్ సైకాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు ఈరోజు. సో ప్రతి ఒక్క మినిట్ ని మనం ప్రొడక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన క్లినికల్ సైకాలజీ బై ప్రొఫెసర్ నిరంజన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్,
హైదరాబాద్ ఇన్ 2004లో. అంతేకాకుండా NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ బై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఫ్లోరిడాలో యుఎస్ఏలో 2002లో సర్టిఫైడ్ అయ్యారు. సో మనం ఈరోజు సెషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరు కూడా మిస్ కాకుండా వీడియోస్ ఆన్ చేసుకోండి. సో లెట్ us వెల్కమ్ భరత్ గారు టు టేక్ ద సెషన్. కృష్ణ భరత్ సార్. Yeah, welcome sir. Welcome to Free Gurukul. Am I audible అండి? Yes, you are audible sir. I am just making you spotlight. Okay, thank you సాయి లీల గారు for a nice introduction. చక్కటి ఉద్ఘాతాన్ని పరిచయం చేశారు. ఆ పరిచయం చేసే క్రమంలో మేడం అంటే కొన్ని అంటే వేల మందిని, వందల మంది విద్యార్థులను, వేల మంది విద్యార్థులను మోటివేట్ చేశారు అనే ఒక ఉటంకించడం కూడా జరిగింది. మేడం దాన్ని నోట్ చేయడం కూడా జరిగింది. అంటే నేను ప్రధానంగా ముందుగా నేను ఒక ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకున్నాను అండి. ఎవరైనా రెస్పాండ్ అవుతారు. సైకాలజిస్ట్ యొక్క పని ఏంటండి? ఏం చేస్తారు సైకాలజిస్ట్? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలా మందికి సైకాలజిస్ట్ కొంత పరిచయం ఉండుంటుంది, సైకాలజిస్ట్ గా కొంతమంది ఉండుంటారు. ఒక సైకాలజిస్ట్ ఏం చేస్తారండి? హ్యూమన్ మైండ్ సెట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు సార్. హ్యూమన్ మైండ్ సెట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. మానసిక తత్వాన్ని తెలుసుకుంటారు. మానసిక తత్వాన్ని తెలుసుకుని ఆ మానసిక తత్వంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాలు, సమస్యలు వాటిని పరిష్కరిస్తూ ఉంటాడు. గుడ్. మనిషి యొక్క మనస్తత్వాన్ని గురించి అధ్యయనం చేయటం. అంటే జనరల్ గా సైకాలజీ ఒక క్లాసికల్ డెఫినేషన్ అంటే ఏంటండి? ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మానవ ప్రవర్తనని అధ్యయనం చేయటం. వ్యక్త అవ్యక్త అంటే మనం బయటికి చూపించే బిహేవియర్ కావచ్చు, లేదా బయటికి చూపించిన బిహేవియర్ కూడా కావచ్చు. కొన్ని ప్రవర్తనలు బయటికి ఉంటాయి, కొన్ని ప్రవర్తనలు లోపలే ఉంటాయండి, మనం వాటిని వ్యక్తపరచం. అలాంటి వాటిని కూడా అధ్యయనం చేయటం అనేది మనోవిజ్ఞాన శాస్త్రం లక్ష్యం. సైకాలజీ తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అంటారండి. దాని యొక్క లక్ష్యం అది. అన్ఫార్చునేట్లీ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, నేను దేశవ్యాప్తంగా అనేక సైకాలజీ అసోసియేషన్ లో ఉంటాను, క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మన తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీ యొక్క పని ఏమైందంటే అండి, ఇట్స్ బికమ్ టు మోటివేషన్. అంటే ఈ రోజు ఎక్కువ మంది సొసైటీలో ఉన్న ఎక్కువ మందికి ఒక అవగాహన ఏంటంటే సైకాలజిస్ట్ అంటే మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ ఒకరే అనే భావన అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం. ఎక్కువగా అదే ప్రాచుర్యంలో ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా సైకాలజిస్ట్ ఏంటి అనేది తెలియట్లేదు. ఒక మోటివేషనల్ స్పీకింగ్ మాత్రమే సైకాలజిస్ట్ పని అంటున్నారు. కానీ సైకాలజిస్ట్ యాక్చువల్గా ఏంటండి, తన ప్రైమరీ ఏరియా ఏంటంటే కౌన్సిలింగ్. వారు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ అంటే ఒక వ్యక్తుల యొక్క సమస్యని పరిష్కారం కనుగొనటం. ఇక్కడ కూడా కొంత మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయండి. అంటే సొసైటీలో ఉన్న మిస్కాన్సెప్షన్ ముందుగా చెప్పాలనుకుంటున్నాను సైకాలజిస్ట్ పట్ల. సో సైకాలజిస్ట్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్. మోటివేషనల్ స్పీకర్ పని వేరు, సైకాలజిస్ట్ చేసే పని వేరండి. మోటివేషనల్ స్పీకర్ అంటే మీలో ఉన్న అంతర్గత శక్తుల్ని ఉత్తేజపరుస్తారు. మీరు ఇది చేయగలరు, ఇలా చేయగలరని ఒక ఉత్తేజపరుస్తారు. అది మీరు కొంతకాలమే ఉంటుంది, మీరు గమనించగలరు. కానీ సైకాలజిస్ట్ యొక్క పని ఏంటంటే మీలో ఉన్న అంతర్గత శక్తుల్ని మీరు తెలుసుకోవటము, వాటిని ఆచరణలోకి తీసుకురావటము, వాటికి సంబంధించిన స్ట్రాటజీస్ ని మీకు అందించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కౌన్సిలింగ్ ప్రక్రియలో జరుగుతూ ఉంటుందండి. కౌన్సిలింగ్ ప్రక్రియలో కూడా ఏంటంటే ఏ సైకాలజిస్ట్ కూడా మీ సమస్యకి పరిష్కారం ఇవ్వడం అనేది జరగదు. ప్రపంచంలో ఏ సైకాలజిస్ట్ కూడా మీ సమస్యకి పరిష్కారం చూపించరు. మరి ఎలా అండి? ఇంకా కౌన్సిలింగ్ వెళ్ళి ఉపయోగం ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా. సైకాలజిస్ట్ చేసే పని ఏంటంటే అసలు మీ సమస్య ఏంటి అని మీరే గుర్తించడం, మీరు పని చేయాలి. సైకాలజిస్ట్ కాదండి, యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్. తను ఫెసిలిటేటర్ మాత్రమే. మీ సమస్య ఏంటి, మీ సమస్యకి మూల కారణం ఏంటి, ఆ సమస్యను అధిగమించడానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి,
వాటిలో మీకు ఏది అనుగుణంగా ఉంటుంది, మీకు ఏది యాప్ట్ గా ఉంటుంది, ఇవన్నీ కూడా చేయాల్సింది మీరే. సమస్యను గుర్తించడం మీరే చేయాలి, ఆ సమస్యకి మూల కారణం ఏంటో మీరే తెలుసుకోవాలి, సమస్యకి మూల కారణం తెలిసిన దానికి పరిష్కారానికి ఎన్ని మార్గాలు ఉన్నాయనేది మీరే తెలుసుకోవాలి, ఆ మార్గాల్లో ఏది మీకు కరెక్ట్ గా ఉంటుంది అనేది కూడా మీరే తెలుసుకోవాలి, ఆ మార్గాన్ని అనుసరించడానికి తగిన యాక్షన్ ప్లాన్ కూడా మీరే డెరైవ్ చేయాలి. అంటే ఇక్కడ ప్రధానమైన కర్త ఎవరంటే మీరే. అయితే సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ చేయటానికి మీకు సహాయంగా ఉంటాడు. ఇవన్నీ మీరు చేసేటట్లుగా ఆయన ఫెసిలిటేట్ చేస్తారన్నమాట, మీకు ప్రోద్బలిస్తారు ఆయన. అదే సైకాలజిస్ట్ చెప్పారండి. అందుకని నేను తరచుగా ఎప్పుడు అంటుంటాను, సామాజిక మాధ్యమాలు కూడా చెప్తూ ఉంటాను, సైకాలజిస్ట్ దగ్గర తాయెత్తులు ఏమి ఉండవు. దెర్ ఈస్ నో తావీజ్. ఎటువంటి తాయెత్తులు ఉండవు సైకాలజిస్ట్ దగ్గర. కేవలం మీ సమస్యల్ని మీతో గుర్తింపు చేసి దానికి పరిష్కారం కూడా మీతోనే చూపించగలగటమే సైకాలజిస్ట్ పని. కౌన్సిలింగ్ ప్రక్రియలో అందుకేనండి మేము ఎప్పుడు జూనియర్స్ గానే ఎవరైనా కొత్తగా కౌన్సిలింగ్ కూడా చెప్తూ ఉంటాను. సహజంగా మనకి పెరాటో ప్రిన్సిపల్ ఉందండి, 80/20 అనే ప్రిన్సిపల్ ఉంది. అంటే మనకి 80% ఆఫ్ ప్రొడక్షన్ 20% ఆఫ్ పీపుల్ వల్లే వస్తుంది అనేది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఏ కంపెనీలో కానీ సంస్థలో కానీ ఒక 20% మంది వ్యక్తి సార్ ఒక్కసారి మ్యూట్ చేసుకోండి సార్. సార్ వన్స్ మ్యూట్, సార్ మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోరా. హలో సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అది కరెక్ట్ అని కాదు. అంటే ఎందుకంటే ఆ దృక్పథంలో వచ్చిన తేడా అండి. నేను వాట్ చూడండి, ఎక్స్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్ ఓన్లీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తప్ప బయట మీకు సైకాలజిస్ట్ అంటే దే మోర్ ఫోకస్ ఆన్ ద థెరపీస్, దే మోర్ ఫోకస్ ఆన్ ద కౌన్సిలింగ్ టెక్నిక్స్, దే మోర్ ఫోకస్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్. సైకాలజీ ఏం చెప్తుందో దాని మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేయడం అనేది, కొత్త కొత్త వాటిని తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాత్రమే మోటివేషనల్ స్పీకింగ్ కి సైకాలజీకి ఒకే ఉంటుంది. ఈరోజు ఒక సైకాలజిస్ట్ వచ్చారు, ఒక సైకాలజిస్ట్ ఒక సెషన్ తీసుకున్నారంటే ఎలా ఉంటుందంటే కొంత అంటే జనాంతిక విషయాలు మాత్రమే చెప్పేటట్లుగా ఉంటుంది. అది మనం గమనిస్తున్నాం. ఈ భావంతోనే మేము కొన్నేళ్ళుగా ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నానండి. 1993లో గుంటూరు ఏసీ కళాశాలలో సైకాలజీ ఒక అంశంగా బిఏ చేయడం జరిగింది. ఆ తర్వాత 95-97లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే వృత్తుల్లో ఉంటూ కూడా సైకాలజీని అప్పటి నుంచి కొంత నాతో పాటు జర్నీ చేస్తూ అలా వస్తూ ఉన్నామండి. ఈ క్రమంలో ఇంత అనుభవంలో అంటే దాదాపుగా సైకాలజీ నాకు పరిచయమే ఒక 35 years, 30 ఏళ్లుగా సైకాలజీతో నాకు పరిచయం ఉంది. నేను దాంతో కలిసి జర్నీ చేస్తున్నాను. ఇంత జర్నీలో మనకి తెలిసిన అంశం ఏంటంటే కొంత బాట తప్పింది అనేది అర్థం చేసుకుని ఆ నేపథ్యంలోనే మేము 2019 నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2019లో ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం, ఆ ఆర్గనైజేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సైకాలజీని, కోర్ సైకాలజీ అంటే ఏం సైకాలజీ ఏం చెప్తుందో ఆ అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే అనే ఉద్దేశంతోనే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సైకాలజిస్ట్ కి మోటివేషన్ స్పీకర్ కి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పవర్ ఆఫ్ డిస్కనెక్ట్ అయినట్టుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఎ వైల్. am I audible అండి? ఎస్ సార్, ఎస్ సార్. నౌ సారీ. సో ఈ రోజు మన ప్రధానమైన టాపిక్ ఏంటంటే ద పవర్ ఆఫ్ మైండ్ సెట్ అండి. అంటే మైండ్ సెట్ మనిషి
ఒక వ్యక్తి యొక్క జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ మైండ్ సెట్? అసలు మైండ్ సెట్ అంటే ఏంటండి? ఏమనుకోవాలి మనం? దేన్ని మనం మైండ్ సెట్ గా పరిగణిద్దాం? ఎవరైనా చెప్పగలరా? సో వే ఆఫ్ థింకింగ్. ఓకే, సో ద వే వి థింకింగ్, ఆలోచనలు, ఆలోచన విధానం, మైండ్ ఫంక్షన్స్. ఓకే, సో అవర్ యాటిట్యూడ్. సో డిఫరెంట్ గా మనకి వస్తున్నాయి యాక్షన్స్ అండ్ రెస్పాన్స్. యా, సో వీటన్నిటినీ కూడా మనం మైండ్ సెట్ గా అనుకుంటూ ఉన్నాం. అంటే మైండ్ సెట్ అంటే వాస్తవంగా చెప్పాలి, సింపుల్ గా ఒక సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే ఇట్స్ ఏ మెంటల్ మేకప్. ఏ మెంటల్ మేకప్ అంటే మనం మానసికంగా బౌద్ధిక అంశాల పట్ల ఎలా ప్రతిస్పందిస్తాము, వేటిని పరిగణలో తీసుకుంటాము అనేది నిర్ణయించేది ఈ మైండ్ సెట్ అండి. అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, మనం మేకప్ అవుతూ ఉంటాం. అంటే మేకప్ అంటే ఐ మీన్ రెడీ అవుతూ ఉంటాము, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా సరే, లేదంటే మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే మనం కొంత రెడీ అవుతూ ఉంటాము, కొంత ఆ ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. సో దాన్ని బట్టే మీ అపియరెన్స్ ఉంటుంది, ఎదుటి వాళ్ళు మీతో ప్రవర్తించే విధానం ఉంటుంది, ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ మీ మెంటల్ మేకప్ అనేది బాగుందో, అంటే మీ మైండ్ సెట్ అనేది బాగుందో, ఆటోమేటిక్ గా మీరు ప్రపంచాన్ని చూసే విధానం మారుతుంది. ఇదే డిసైడ్ చేస్తుంది మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు అనేది ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు ఇతరుల వ్యక్తుల పట్ల ఎలాంటి ప్రతిస్పందన చూపుతున్నారు, అంటే ఎమోషన్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది మైండ్ సెట్ ప్రభావితం చేస్తుంది. అలాగే మీరు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని ఎలా తీసుకుంటున్నారు, సక్సెస్ కి ఎలా స్పందిస్తున్నారు, ఫెయిల్యూర్ కి ఎలా స్పందిస్తున్నారు అనేది కూడా ఈ మైండ్ సెట్ నిర్దేశిస్తుందండి. అందుకని మనం అంటే మీరు గమనించండి, ఈ రోజు మన సొసైటీలో చూస్తూ ఉన్నాం, కొన్ని కారణాలకి కొంతమంది అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. పరీక్షల్లో తప్పారనో, లేదా ఉద్యోగం రాలేదనో, లేదా ఫ్రేమ్లో విఫలమయ్యారనో, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయనో, ఇలా రకరకాల కారణాలతో ఈ రోజు మనము గమనిస్తూ ఉన్నాం. కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. అంటే ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. చాలా బాధాకరమైన విషయం, అది అందరము మనం ఆలోచించాల్సిన విషయం. చాలా బాధాకరమైన విషయం అంటే కొన్ని అంటే మనం అధిగమించగలిగే వాటికి కూడా, మనం కోప్ చేయగలిగే వాటి అంశాలకు కూడా ఆ పలానా వ్యక్తులు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అండి, ఈ సమస్యలు ఈ రోజు మాత్రమే ఉన్నాయా, ఈనాటి సమాజంలో ఉన్నాయా, గతంలో కూడా ఉన్నాయా? ఈ ఈ రోజు ఏ సమస్యలకైతే వ్యక్తులు వారి యొక్క జీవితాన్ని అర్థాంతంగా ముగిస్తున్నారో, అలాంటి సమస్యలు ఈ రోజే పుట్టుకొచ్చాయా ఈ సమాజంలో? ఇంత ముందు కూడా ఉన్నాయా? గతంలో కూడా ఉన్నాయండి. అంటే అవి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి, కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. కానీ గతంలో మనం ఎలాంటి రెస్పాన్స్ చూడలేదు, ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ని మనం చూడలేదు. ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకనండి? సో మైండ్ సెట్ లో మార్పు రావడం వల్ల పీపుల్ యొక్క మైండ్ సెట్ లో మార్పు వచ్చింది. అప్పట్లో వీటిని సాధారణం అనుకునేవాళ్ళు, వాటిని ఒక అవకాశాలుగా మలుచుకునేవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాటిని లైట్ తీసుకునేవాళ్ళు. అంటే వాటికి మళ్ళీ మనకు ఒక అవకాశం ఉంటది అంటే జీవితం పట్ల ఒక ఆశావాహ దృక్పథంతో ఉండటం అనేది జరిగేది. ఈ రోజు వ్యక్తుల యొక్క మైండ్ సెట్ లో మార్పు రావడం వల్లే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం. అంటే పరీక్ష తప్పగానే ఇంకా జీవితం ఏమీ మిగలలేదు అనుకోవటము, ఒక జాబ్ రాకపోతే ఇంకా నాకు భవిష్యత్తు అంధకారం అనుకోవటము, ఒక ప్రేమ విఫలమైతే ఇంకా నా లైఫ్ లో ఎవరు రారేమో అనే ఒక భావన రావటము, ఇలాంటి మైండ్ సెట్ ఈ రోజు పోవడం వల్లే మనం
రోజు ఈ రోజు ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఈ సంఘటనలను మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు ఇలా మారింది అండి? ఈ మైండ్ సెట్ ఇలా మారటానికంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ మీద కుటుంబ ప్రభావం ఉంటుందండి. ఏమైనా యాడబుల్ అండి? ఎస్ సార్, ఇందాకైతే సార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా? వీడియో కనిపించలేదు ఇందాక. నౌ ఆడిబుల్ సార్. ఏమైనా యాడబుల్? ఎస్ ఎస్ సార్, ఎస్ ఆడిబుల్ సార్. ఓకే ఓకే. అంటే ఒక వ్యక్తి మైండ్ సెట్ రూపొందటంలో, ఒక మైండ్ సెట్ డెవలప్ అవటంలో కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తుందండి. అంటే యాజ్ ఎ చైల్డ్ గా తనకు వచ్చిన అనుభవాలు, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, చుట్టూ ఉండే పరిసరాల నుంచి కావచ్చు, ఆ వ్యక్తికి వచ్చిన అనుభవాలండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజు మనకు అందరికీ తెలుస్తుంది, సో మెనీ సైకాలజిస్ట్ కూడా చెప్తున్న అంశం ఏంటంటే, ఒక వ్యక్తి మీద చిన్నతనంలో కలిగే అనుభవాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయండి. అవి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా నెగటివ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. తన బాల్యంలో ఎదురైన అనుభవాలు పెద్దయిన తర్వాత ఆ వ్యక్తి తన సహచరితో ఎలా ఉంటారు, అంటే స్పౌస్ తో ఎలా ఉంటారు, ఆఫీసులో ఎలా ప్రవర్తిస్తారు, సమాజాన్ని ఏ దృక్పథంతో చూస్తారు, ఇవన్నీ కూడా నిర్దేశించబడేది చిన్నప్పుడే, చిన్నతనంలో వాళ్ళకి వచ్చిన అనుభవాలు. అందుకని ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ మౌల్లో కానీ, అంటే ఒక పర్సనాలిటీ అభివృద్ధి చెందడంలో కావచ్చు, ఒక వ్యక్తి ఆలోచన విధానం అభివృద్ధి చెందడంలో కావచ్చు, ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ రూపొందడంలో కావచ్చు, బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. అందుకనే ఎప్పుడు కూడా మేము ఎక్కువగా ఫోకస్ చేసేది అంటే మంచి సార్ దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? ఓకే. మేడం, ఈ నెట్వర్క్ ప్రాబ్లం ఆగిరండి. ఎస్ సార్, ఎస్. వన్ మినిట్. బాల్యం ఒక వ్యక్తి మీద బాల్యము ఒక వ్యక్తి మీద అంత ప్రభావం చూపిస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా మేము సైకాలజిస్టులుగా మేము ఎప్పుడుంటే రేపటి తరానికి ఒక మంచి వాతావరణం మనం కల్పించాలి. ఎందుకంటే అలాంటి వాతావరణం ఉన్నప్పుడే రాబోయే జనరేషన్ బాగుంటాయి, రాబోయే కాలం బాగుంటుందండి. కానీ దురదృష్టవశాత్తు అంటే ఈ రోజు మనం ఒక అంత మంచి వాతావరణాన్ని పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. అంటే కొంత మన చేతుల్లో ఉంది, కొంత మనం బియాండ్ అవర్ హ్యాండ్స్ అండి. మన చేతుల్లో లేకుండానే పిల్లలకి కొన్ని అవాంఛనీయ విషయాలు తెలుస్తున్నాయి. అది వాళ్ళ మైండ్ సెట్ మీద కూడా మనం చూస్తాం. సో మొట్టమొదటి కుటుంబం అండి. అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మొట్టమొదటిది ఒక కుటుంబ పరిస్థితి. ఆ తర్వాత తనకి చైల్డ్హుడ్ లో తనకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అంటే తను స్నేహితులతో ఎలా ఉన్నాడు, బంధువులతో ఎలా ఉన్నాడు, వీటన్నిటి మీద ఆధారపడి అతని యొక్క మైండ్ సెట్ ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు ఒక చిన్న డౌట్ రావచ్చు అండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు అండి. ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు. ఈ తాగుబోతు తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఆయన రోజు మద్యం తాగి రావటము, ఇంట్లో గొడవ చేయటము, భార్యని కొట్టడం, పిల్లలతో దుర్భాషలాడటము, రోజు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ వాతావరణం ఉంటుందండి. అంటే కుటుంబ వాతావరణం సరిగ్గా లేని పరిస్థితి ఉంటుంది. ఆ ఇద్దరు కొడుకుల్లో కుమారుల్లో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఒకరు దొంగగా మారారు. ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, పేరెంటింగ్ ఒకటే రకంగా ఉంది, వారి యొక్క పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి, అంటే వాతావరణం.
చుట్టూ ఉన్న వాతావరణము ఒకే రకంగా ఉంది, అంటే హెరిడిటీ ఒకే రకంగా ఉంది, ఎన్విరాన్మెంట్ కూడా ఒకే రకంగా ఉంది. అయినప్పటికీ వారు జీవితంలో భిన్నమైన ధ్రువాల్లో ఉన్నారు, భిన్న స్థానాల్లో ఉండటం అనేది మనం చూడొచ్చు. ఎలా పాసిబిలిటీ అయిందండి? వాతావరణం చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలు మన వ్యక్తుల మీద ప్రభావం చూపుతుందని చెప్తున్నప్పుడు, మరి ఒకే రకమైన వాతావరణం ఉన్న వ్యక్తులు భిన్నమైన ప్లేస్లకు వెళ్ళటం అనేది ఎలా సాధ్యమైంది? సో దీనికి ఇక్కడ సమాధానం ఏంటంటే అండి, హౌ దే పర్సీవ్ ద వరల్డ్, హౌ దే పర్సీవ్ ద ఇన్సిడెంట్స్, వాళ్ళ ఆ ఘటనల్ని ఎలా చూశారు అనేది ముఖ్యమండి. సో ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆ కుమారుణ్ణి అడిగాడు ఇంటర్వ్యూలో, ఏంటండి మీకు ఫోర్స్ ఏంటి, మీరు ఈ స్థాయికి రావడానికి మీ ఫోర్స్ అంటే మా తండ్రి గారే అండి అని చెప్పాడు ఆయన. సో మా నాన్నగారు ఇట్లా మద్యానికి అలవాటు పడి చచ్చినప్పుడు నేను ఎలాగైనా మా కుటుంబ పరిస్థితిని మార్చాలి అనుకున్నాను, అది నేను కృతనిశ్చయంతోన్నాను, అందుకే నేను ప్లాన్ చేసుకున్నాను, ఈ స్థాయికి రాగలిగాను అని. అలాగే ఒక అల్లరిసల్లగా తిరిగే వ్యక్తిగా, చిల్లర దొంగగా మారిన అతని సోదరుడినే, ఆ కుటుంబంలో వ్యక్తినే అడిగితే అతను చెప్పిన ఆన్సర్ కూడా అంటే మా తండ్రి గారే. చిన్నప్పటి నుంచి మా నాన్న అలా చూశాను, సో నాకు కూడా తాగుడు అలవాటైంది, నాకు కూడా ఇలాంటి ప్రవర్తన అలవాటైంది. కానీ ఇద్దరూ ఒకే ఘటన చూశారు, కానీ దాన్ని తీసుకునే విధానం వేరు అండి. అంటే ఆ పర్సెప్షన్ అంటారు దీన్ని, టెక్నికల్ వర్డ్ పర్సెప్షన్. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, మీ లైఫ్ లో జరిగిన ఘటనల్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది దాన్ని నిర్దేశిస్తుంది. మీరు దానికి ఎలా స్పందిస్తారనేది నిర్దేశిస్తుంది. ఇదంతా డిసైడ్ చేసేది మైండ్ సెట్. లోపల మీకుండే ఆ మెకానిజం, మెంటల్ మేకప్ అనేది మీరు డిసైడ్ చేస్తున్నాను. అందుకని మీకు మీరందరూ వినే ఉంటారండి, ప్రోయాక్టివ్ పీపుల్, రియాక్టివ్ పీపుల్ అంటారు. మనకి 2 రకాల వ్యక్తులు ఉంటారు, రియాక్టివ్ పీపుల్, ప్రోయాక్టివ్ పీపుల్. రియాక్టివ్ పీపుల్ అంటే ఏంటంటే అండి, ఏదన్నా ఒక ఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాం, మనం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్కి హడావుడిగా వెళ్తూ ఉన్నారు, భార్య కాఫీ తెచ్చిస్తారు, స్లిప్ అయింది, కప్పు పగిలిపోయింది. రియాక్టివ్ పీపుల్ అంటే వెంటనే కోపాన్ని వ్యక్తం చేయటము, ఆమెని దూషణకి దిగటము, దుర్భాషలాడటం అనేది జరిగిపోతుంది ఎక్కువ సందర్భాల్లో. ఇది రియాక్టివ్ పీపుల్ యొక్క రెస్పాన్స్ ఆ ఘటనకి. అదే ప్రోయాక్టివ్ పీపుల్ అయితే ఒక్క నిమిషం ఆలోచిస్తారండి, నేను ఈ రియాక్ట్ అవ్వటం వల్ల అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతారు, దాని పరిణామాలు ఏంటి, అంటే నేను ప్రతిస్పందన వచ్చే పరిణామాలు ఏంటి, వీటన్ని ఆలోచించి దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతారు. పోతే పోయింది, కప్తే కదా, మళ్ళీ ఇంకో కాఫీ తీసుకురా అని అదే సందర్భాలు కూడా ఉంటాయండి. అందుకే దీంట్లో సైకాలజీలో ఈ కాన్సెప్ట్ నే 90 సెకండ్స్ పాజ్ అంటారండి. ఎప్పుడైనా సరే అండి లైఫ్ లో ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఒక అంశానికి మనం ప్రతిస్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక్క 90 సెకండ్స్ గ్యాప్ తీసుకోవాలి. ఈ 90 సెకండ్స్ లో మనం చూసినంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మనం చూస్ చేసుకోద్దాం. అది ఎంపిక స్వేచ్ఛ అంటారు దాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని మన చేతిలో పెట్టుకోవాలండి, మన ఎమోషన్ చేతిలోకి ఇవ్వకూడదు, మన చేతిలో పెట్టుకోవాలి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం కనుక వినియోగించుకోగలిగితే మనకు ఖచ్చితంగా మన చుట్టూ ఉండే వాళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి, ఒక మంచి జీవితం పట్ల ఒక మంచి పాజిటివ్ అవుట్లుక్ తో మనం ఉండే అవకాశం ఉంటుందండి. సో ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, 90 సెకండ్స్ పాజ్ అనేది. ఇది చాలా సందర్భాలు, ఎందుకంటే ఒకళ్ళు మనం దుర్భాషలాడినప్పుడు మనం వెంటనే దుర్భాషలాడేస్తాం, వాళ్ళు ఏదో ఒక మాట అంటే మనం వెంటనే ఒక మాట అనేస్తాం, వాళ్ళు ఏదన్నా ఒక చర్య చేస్తే వెంటనే మనం ప్రతిచర్య చూపిస్తూ ఉంటాం. ఇలా చర్యకి ప్రతిచర్యకి మధ్య, అంటే ఒక స్టిములస్ కి రెస్పాన్స్ కి మధ్య ఒక చిన్న పాజ్ ఉంటుంది. ఆ పాజ్ లో మనం ఎంపిక చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన కనుక మనకు ఉంటే ఖచ్చితంగా మనం భిన్నంగా ప్రవర్తిస్తామండి, మనం ఇచ్చే రెస్పాన్స్ భిన్నంగా ఉంటుంది. కానీ చాలా మంది మనం తెలియక ఏం చేస్తామంటే ఆ వరవల్లో కొట్టుకుపోతాం, ఆ ప్రవాహంలో ఎమోషన్స్ యొక్క ఫ్లోలో కొట్టుకుపోతాం, లేదా మన ఆలోచన యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతాం. ఎప్పుడైతే ఇది అలవాటు చేసుకుంటామో మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు పడుతుంది. సో ఈ మైండ్ సెట్ లో మనం తీసుకుంటే అంటే ఒకసారి డెవలప్ అయిన తర్వాత మైండ్ సెట్ లో మీకు సైకాలజీలో మెటా మైండ్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మెటా మైండ్ సెట్
సో మెటా మైండ్ సెట్ అంటే ఏంటంటే ద ఓవరాల్ వ్యూ ఆఫ్ లైఫ్, అవుట్కమ్ ఆఫ్ లైఫ్. మన జీవితం నుంచి ఏం తీద్దాం అనుకుంటున్నాం మనం, మన జీవితం యొక్క అవుట్కమ్ ఏంటి, నా జీవితం యొక్క అవుట్కమ్ ఏంటి అనేది నాకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా అండి? ద అవుట్పుట్ ఆఫ్ యువర్ లైఫ్, ద అవుట్కమ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం మొత్తం మీద మీరు ఎలాంటి అవుట్కమ్ కోరుకుంటున్నారు అనేది అవగాహన ఉందా? మీకు ఐడియా ఉందా? ఎవరికైనా ఉందండి? అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది మంది భిన్నంగా స్పందిస్తారు అన్నమాట. అంటే మీకు మన యొక్క జీవిత పరమార్థం, పర్పస్ ఆఫ్ లైఫ్. సో మీ జీవిత పరమార్థం తెలుసుకోగలగాలి. అందుకే ఇటీవల కాలంలో మీరు చూడండి, ఇకిగాయ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ ఎక్కువగా వాడుతున్నారు, ఎక్కువగా తెలుసుకుంటున్నారు. జపాన్ లో వాడే పద్ధతి మనకి పరిచయం చేయటము, మన సంస్కృతికి పరిచయం చేయటము, చాలా మంది దాని మీద ఎక్కువగా రివ్యూస్ అవి చేస్తూ ఉన్నారు, మన పరిచయం ఉంది. ఇకిగాయ్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ ఫైండింగ్ అవర్ లైఫ్ పర్పస్. నా జీవిత పరమార్థం ఏంటనేది తెలుసుకోవడం. ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ఆలోచన విధానం మారుతుంది, మన ప్రవర్తన విధానం కూడా మారుతుందండి. అంటే ఈ రోజు మనం ఈ చుట్టూ ఉండే ప్రపంచాన్ని గమనిస్తే, జీవి ఉన్నాయి కావచ్చు, జీవం లేని కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఒక పర్పస్ ఉందండి. ఇప్పుడు మీరు కూర్చున్న రూమ్ లో ఒక చైర్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఒక వాల్ క్లాక్ ఉంటుంది, ఒక కాట్ ఉండొచ్చు, రకరకాల వస్తువులు ఉండొచ్చు. వాటికి ఒక ప్రయోజనం ఉంది. ప్రతి ఒక్కదానికి ఒక ప్రయోజనం ఉంది. ఏవిందో ఎందుకు పనికిరాదు అనుకున్న ఒక రాయికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది. దాంతో మనకు మేకు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, లేదంటే టేబుల్ కింద ఏదైనా బ్యాలెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఏదో ఒక ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భూమి మీద ఉండే ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి ఒక ప్రయోజనం అనేది ఉంటుందండి. మీరు తరిచి చూడండి ఒకసారి, చుట్టూ తరిచి చూడండి, ప్రతి దానికి ఒక ప్రయోజనం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి వాటన్నిటికీ ఒక ప్రయోజనం ఉంది. మన ప్రయోజనం ఏంటి? ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందండి? ఎప్పుడైనా చేశారా? ఈ ప్రపంచంలోకి నేను వచ్చానండి, ఈ భూమి మీదకి నేను వచ్చాను, నా ప్రయోజనం ఏంటి? అంటే ఈ భూమి మీదకి అంటే మీరు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ మనం చెప్పుకునేది దేవుడు సృష్టించిన ఏది కూడా వృధా కాదు. ఆయన ప్రతిదీ ఒక సార్థకతతోనే సృష్టించారు అని చెప్తూ ఉంటారు. దేవుడి సృష్టిలో ఏది వృధా కాదండి, ఏది వేస్ట్ థింగ్ అనేది ఏది లేదు. అంటే ఈ క్రమంలో మన వల్ల కూడా ఇక్కడ ఒక పర్పస్ ఉంది, మనకు కూడా ఒక పర్పస్ ఉంది ఇక్కడ. ఎందుకో మనం వచ్చాం, ఈ భూమి మీదకి మనం వచ్చాము, ఈ ప్రపంచంలో మన సర్వైవ్ ఉంది అంటే మనం చేయాల్సిన కార్యక్రమం ఏదో ఉంది, మన భుజస్కంధాల మీద ఒక భారం ఏదో ఉంది, ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత తెలుసుకున్న రోజున మనం రకరకాలుగా మన ప్రవర్తన మారిపోతుందండి. ఎందుకు అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎవరో ఎక్కర్లేదు, నా లైఫ్ నుంచి తెచ్చుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం నా లైఫ్ లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నా సహధర్మచారిని మా వైఫ్ పాస్ అవే. తను అనుకోని రీతిలో, అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఊహించని సమయంలో తను ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అప్పుడు సైకాలజిస్ట్ అయినా మానవ మాత్రమే కాబట్టి నేను కూడా కొంత ఒక డిప్రెషన్ లోకి వెళ్ళటం అనేది జరిగింది. అకస్మాత్ పరిణామం, ఊహించండి. జనరల్ గానే భార్యాభర్తలు అంటే ఎంతో ప్లాన్ చేసుకుంటాము, ఒక ఒక ప్రణాళిక ఉంటుంది, మనం అలా చేద్దాం ఇలా చేద్దాం చాలా అనుకుంటాము. మేము కూడా అనుకున్నాము, చాలా అనుకున్నాము. క్రమంలో తను నాకు దూరం అయిపోవడం జరిగింది, ఒక అనుకోని హఠాత్ పరిణామం వల్ల. చాలా అదృష్టంగా అంటే దాన్ని తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నమాట. దాన్ని మన మనసు అంగీకరించడానికి, మన మైండ్ దానికి అనుగుణంగా మ్యూట్ అవటానికి, దానికి తినడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో నాకు ఒకానొక సందర్భంలో ఒక ఆలోచనకు వచ్చింది. అంటే లైఫ్ ఏంటి, మనం తను వెళ్ళిపోయింది కదా, నేను కూడా వెళ్ళిపోతే బాగుండేమో, సహజంగా వస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి ఆ నెగటివ్ ఆలోచనలు ఎప్పుడు సందర్భానుసారంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. వాటి పెద్ద డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మనం దానికి పెద్దగా సహజంగా వస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో వచ్చినప్పుడు నేను ఇదే ప్రశ్న వేసుకున్నాను, ఏంటి నేను వచ్చాను కదా, ఇక్కడ ఏదో ఉండి ఉంటది, లేదంటే తనతో పాటు నేను కూడా వెళ్ళాల్సింది కదా,
కాదు ఉన్నాను అంటే ఖచ్చితంగా ఇక్కడ నాకేదో ఒక బాధ్యత ఉంది అని. ఎందుకు, వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని నేను ప్రశ్నించినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే, ఆ రోజులో నాకు కనిపించింది నెంబర్ 1 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు దాకా నేను ఉండాలి అనేది నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సైకాలజీ. రెండో కారణం కనిపించింది ఏంటంటే సైకాలజీ అనేది కనిపించింది. ఎందుకంటే అప్పటికే నేను సైకాలజీ అంటే నాకు కొంత ఇష్టం ఏర్పడటము, దానికోసం కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో దట్టు ఆ క్లిష్ట పరిస్థితిని నేను అధిగమించడానికి నాకు తెలిసిన సైకాలజీ ఉపయోగపడటము, దానివల్ల నువ్వు దీనికోసం ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన రావటము, అప్పటి నుంచి మరికొంత ముందుకు వెళ్ళటము, కొంతమంది మిత్రుల సహకారంతో సైకాలజీ రంగం కోసం చేయడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మన లైఫ్ పర్పస్ కనిపిస్తుందో మనకి కొంతమంది వ్యక్తులు మన జీవితంలో రావటము వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. కొంత బాధపడుతూ ఉంటాము. అలాగే మన లైఫ్ లో సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడుతూ ఉంటాము, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాము, కొంత డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సహజమైన ప్రక్రియలో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి లైఫ్ పర్పస్ అనేది తెలుస్తుందో ఇలాంటివి మన మనసుని అంతగా తాకలేవు, మిమ్మల్ని అంతగా తాకలేవు. ఎందుకంటే మీకు ఒక అంతిమ లక్ష్యం ఉంటుంది. ఇదిగో నేను లైఫ్ లో దీనికోసం ఉన్నాను కాబట్టి ఈ క్రమంలో నేను ఈ ఒడిదుడుకులన్నీ నేను ఎదుర్కోవాలని ఒక అంతర్గత జ్ఞానం అనేది మనకు ఒక ఇన్సైట్ అంటారు. ఆ ఇన్సైట్ అనేది వస్తుందండి. అది వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈ అంశాల పట్ల అంటే సామాన్యమైన భౌతిక అంశాల పట్ల మనం రెస్పాండ్ అయ్యే విధానమే వేరుగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ మెటా మైండ్ సెట్ ని మనం డెవలప్ చేసుకోవాలి అందరం. ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, నా వల్ల ఒక ప్రయోజనం ఉంది, దాన్ని అది ఏదైనా కావచ్చు అండి. అంటే మెటా అంటే ఏదో సమాజాన్ని ఒత్తిడి చేయాలంటే అక్కర్లేదు, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, అది కూడా మెటా మైండ్ సెట్టే. అది ప్రయోజనమే కదా. నా కుటుంబాన్ని నేను వృత్తిలో తీసుకెళ్ళాలి, నా కుమారులు లేదా నా సంతానాన్ని నేను ఒక హైయర్ పొజిషన్ లో ఉంచాలి, అది కూడా ఒక జీవిత పరమాత్మే కదండి. అది ఏ స్థాయిలో ఉండొచ్చు, అది కుటుంబ స్థాయిలో ఉండొచ్చు, లేదా నా ఊరిని బాగు చేసుకోవాలి ఉండొచ్చు, లేదా నా సమాజాన్ని బాగు చేసుకోవచ్చు, అది ఏ స్థాయిలో ఉండొచ్చు. కానీ మనకు అంటూ ఉంటుంది, మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అందరికీ సమాజాన్ని ఉద్ధరించాలనే ప్రయోజనం ఏమి అక్కర్లా. మళ్ళీ మనం బాధపడుతున్న అదేంటి, నేను కుటుంబం కోసమే నేను ఉన్నాను, నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకోవాల్సిన అవసరం లేదండి. అది మనకి నిర్దేశించిన బాధ్యత అది. సో దాన్ని మనం పర్ఫెక్ట్ గా నెరవేర్చడం కోసమే ఆలోచించాలి. సో కాబట్టి ఎప్పుడైతే దీన్ని తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకు ఉంటున్నాయి. ఆ తర్వాత దీంట్లో మరో లెవెల్ ఏంటంటే మెటా మైండ్ సెట్ తర్వాత వచ్చేదంటే మ్యాక్రో మైండ్ సెట్. మ్యాక్రో మైండ్ సెట్ అంటే మెంటల్ డిసిప్లైన్. ఈ మన మనస్సు అనేది మీరు గమనించండి, ఇట్స్ ఏ మంకీ. మీరు ఎప్పుడూ కూడా మనసు స్థిరంగా ఉండదు. మన ఆలోచన స్రవంతిని మీరు గమనిస్తే సైకాలజీ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క డేలో ఒక రోజు మొత్తం మీద మనకి సుమారుగా 60 నుంచి 70 వేల ఆలోచనలు వస్తాయి అనేది ఒక ఫలితం. రోజు మొత్తం మీద మనం 60 వేల నుంచి 70 వేల ఆలోచనలు వస్తున్నాయి. వీటిలో ఎక్కువ పర్సెంట్ మనకి అన్కాన్షియస్ గానే ఉంటాయి, కొన్ని కాన్షియస్ గా ఉంటూ ఉంటాయి. అందుట్లో కూడా వీటిలో ఎక్కువగా మనకి నెగటివ్ ఆలోచనలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ వాటిలో కూడా ఎక్కువగా మనం ఈ 60-70 వేలలో కూడా ఎక్కువగా ఇతరుల గురించి ఉంటాయి, మన గురించి తక్కువగా ఉంటాయి. మీరు గమనించండి ఎప్పుడన్నా. సో వీటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆలోచన స్రవంతిని మనం గమనించగలగాలి. అంటే అదే మెంటల్ డిసిప్లిన్ అండి, సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా మార్చుకోవచ్చు, ఇప్పుడు నా బుర్రలో ఉన్న ఆలోచన నేను ఎదగడానికి పనికొచ్చేదేనా, లేదంటే నాకేమన్నా అవరోధంగా ఉందా, అడ్డంకిగా ఉందా, ఒకవేళ అడ్డంకిగా ఉంటే నేను దీన్ని ఎలా అధిగమించవచ్చు, దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఆ దిశగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎంతో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే మీకంటే ప్రధానంగా ఈ మైండ్ ఆలోచనలు అనేవి మనం చేసే పొరపాటు ఏంటండి, అందరూ సమ్ టైమ్స్ నాతో పాటు
మనందరం కూడా ఏమనుకుంటామంటే నా ఆలోచనలే కరెక్ట్ అనుకుంటాం. నేను ఆలోచించేదే కరెక్ట్. తెలియకుండానే మనం అలా నిర్దేశించబడతాం అనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మన ఆలోచన ఎప్పుడు కూడా కరెక్ట్ అవ్వాల్సిన అవకాశం లేదు, అవసరం కూడా లేదు. సమ్ టైమ్స్ మనం రాంగ్ గా ఆలోచించేమో, ఎప్పుడు మనం కరెక్ట్ గా ఆలోచిస్తామనే గ్యారంటీ కూడా లేదండి. మీకు అందుకనే సైకాలజీలో కాగ్నిటివ్ బయాస్ అంటారు. కొన్ని బయాస్లు ఉన్నాయి మనకి. మనం ఆలోచించే విధానంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఈ రోజు మనం బుక్స్ చదువుతున్నామండి, ఆ బుక్స్ లో మీకు అక్కడక్కడ కొన్ని అచ్చు తప్పులు ఉంటాయి, అక్షర దోషాలు ఉంటాయి. అలాగే మనం ఆలోచన విధానంలో కూడా అక్కడక్కడ అచ్చు తప్పులు ఉంటాయి, దోషాలు ఉంటాయి. ఈ అవేర్నెస్ మనకుంటే మనం ఆ ప్రవాహంలో కొట్టుకోం. అంటే ప్రతిసారి నేను ఆలోచించేదే కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ నేను కూడా రాంగ్ గా ఉండొచ్చు, నా ఆలోచన కూడా రాంగ్ వేలో ఉండొచ్చు అనే అవగాహన ఉన్న రోజున మనం 1కి 10 సార్లు తరిచి చూసుకుంటాము. దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన అనేది ఉంటుందండి. సో ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి. మనం చాలా తెలియకుండా, అంటే అన్కాన్షియస్ గా మనం అందరం పడిపోయే ట్రాప్ ఇది. నేను అనుకున్నదే కరెక్టు, నాకు తెలిసిందే నిజం, నేను నమ్మిందే నిజం అనుకునే ఒక ట్రాప్ లోకి మనం వెళ్ళిపోతాం. ఈ ట్రాప్ నుంచి మనం బయటికి రాగలగాలి. అంటే ప్రవాహంలో కాకుండా ప్రవాహం ఒడ్డు నుంచి మనం చూడగలగాలి. ఆలోచన స్రవంతి అంటారండి, స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ అంటారు. ఎప్పుడు కూడా మన బుర్రలో ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. మీరు గమనించండి, ఎప్పుడు ఖాళీగా ఉండదు. మీ మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, వాండరింగ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి వాండరింగ్ అవుతూనే ఉంటాయి. ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం అన్నమాట. ఆ కొట్టుకుపోకుండా ఒడ్డు నుంచి చూడగలగాలి. ఆ ఒడ్డు నుంచి ఎప్పుడైతే చూస్తామో మనకి ప్రవాహంలో ఏముంది, ఏది మనకి పనికొస్తుంది, ఏది మనకి పనికిరాదు, పనికొచ్చేదాన్ని పికప్ చేసుకోవడం, పనికిరాని దాన్ని వదిలేయటం అనేది, ఆ టాక్టిక్స్ అనేది మనకి అలవాటు అవుతుంది. ఆ నైపుణ్యం మనకి అలవాటు. కానీ ఎక్కువ మంది, అంటే సొసైటీలో ఉన్న ఎక్కువ మంది మనలో ఏం చేస్తామంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. ప్రవాహం ఉన్నప్పుడు మీకు తెలియదు ఇది మంచా చెడా, లేదంటే దీంట్లో ఏం పికప్ చేసుకోవచ్చు, ఏం పికప్ చేసుకోకూడదు అనే విషయాలు మనకి తెలియవండి. సో కాబట్టి ఆ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ నుంచి మనం బయటికి రాగలగాలి. దీన్నే టెక్నికల్ గా కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటారండి. కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటారు. అంటే మన ఆలోచనల్ని మనం థర్డ్ పొజిషన్ లో ఉండి చూడటం. సహజంగా సంభాషణ ఎప్పుడు కూడా, అంటే ఘటనలు ఎప్పుడు కూడా అండి, ఫస్ట్ పర్సన్ నేను, సెకండ్ పర్సన్ నేను ఎవరితో అయితే సంభాషిస్తున్నానో లేదా ఆ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మా ఇద్దరిని ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ లో ఉంటారు. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో ఈ పొజిషన్స్ అంటారండి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. ఎక్కువ శాతం మనం ఫస్ట్ పొజిషన్ లో ఉంచి ఆలోచిస్తాం. అంటే నా కోణం, నా దృక్పథం, నా యాటిట్యూడ్, వీటి గురించి వీటికి అనుగుణంగానే నేను చూస్తూ ఉంటాను. వ్యక్తులతో సంభాషణ కావచ్చు, జరిగిన ఘటనలు కావచ్చు, వీటన్నిటిని కూడా నేను ఇలాగే చూస్తూ ఉంటాను. ఎదుటి వ్యక్తి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గమనించడం తక్కువగా ఉంటుంది. ఈ పొజిషన్, అంటే ఫస్ట్ పొజిషన్ వదిలిపెట్టి మనం సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళగలిగామంటే మనకు కొంత ఎంపతి పెరుగుతుంది, కంపాషన్ పెరుగుతుంది. అరే నేను ఈ మాట అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనే ఆలోచన వస్తుంది. నేను ఈ చర్య చేస్తే అవతల వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తున్న ఆలోచన వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్ గా కొంతవరకు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటే సెట్ అయిపోతుంది. సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు అంటే మన వల్ల ఎవరు హర్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో తక్కువ మందిని మనం హర్ట్ చేయగలము, తక్కువ మందిని మనం బాధ పెట్టగలము, మన మాటల ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ. ఎప్పుడు సెకండ్ పొజిషన్ నుంచి మనం చూడగలిగితే. థర్డ్ పొజిషన్ ఉంటుందండి. ఈ థర్డ్ పొజిషన్ నుంచి చూడగలిగితే ఒక ఘటనలో ఉండే సమగ్ర రూపాన్ని మనం చూడగలం. అంటే మనం పైనుంచి చూస్తున్నాం, ఇక్కడ జరిగేదాన్ని మనం పైనుంచి చూస్తున్నాం అన్నమాట. ఈ పైనుంచి చూసినప్పుడు ఏంటి, మనకి మొత్తం సరౌండింగ్స్ కనిపిస్తుంది. ఆ క్షేత్రంలో ఉండే అన్ని కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు మనకి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఎస్, బర్డ్స్ ఐ వ్యూలో చూసినప్పుడు ఏంటంటే మనకి కింద ఏముందో అది మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంది. దాని తదనుగుణంగా మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు. సో అందుకని ఎప్పుడు చూడండి, సైకాలజిస్ట్ ఎప్పుడు కూడా ఈ థర్డ్ పొజిషన్ లో ఉండి చూస్తారండి. మ్యారిటల్ కౌన్సిలింగ్ వస్తుంది మాకు. భార్యాభర్తల సంవాదం వచ్చినప్పుడు, వాళ్ళ వివాదాలు వచ్చినప్పుడు భర్త తన పాయింట్ లో తను చెప్తూ ఉంటారు, భార్య తన పాయింట్ లో తను చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫస్ట్ పొజిషన్ లో ఉంటారు, వాళ్ళే చెప్తూ ఉంటారు. తర్వాత మేము చేసే ప్రక్రియ అంటే సెకండ్ పొజిషన్ గురించి వాళ్ళకి అలవాటు చేస్తాము. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ నుంచి మేము చూస్తాం అన్నమాట.
థర్డ్ పొజిషన్ నుంచి మేము చూసినప్పుడు అసలు ఎక్కడ సమస్య ఉంటుంది, ఎటువైపు నుంచి వచ్చింది, మేము ఒక సమగ్రమైన దృక్పథాన్ని ఏర్పరచుకోగలము. ఆ సమస్యకి ఏదన్నా ఒక సొల్యూషన్ ని వాళ్ళకి ఇవ్వగలుగుతాం, అంటే సొల్యూషన్ తెచ్చుకునేట్లుగా మేము సహాయం చేయగలుగుతాం. నేనే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాను అనుకోండి, నాకేమీ తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం వ్యక్తుల పట్ల కావచ్చు, వ్యవస్థ పట్ల కావచ్చు, లేదా ఘటనల పట్ల కావచ్చు, ఎప్పుడు కూడా ఈ థర్డ్ పొజిషన్ అని కనుక అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఆలోచన విధానము, మనం ప్రవర్తించే విధానం కూడా మారుతుందండి. సో అంటే దీనికి మెంటల్ డిసిప్లైన్ కావాలి. అదే మెంటల్ డిసిప్లైన్ అన్నమాట. ఇలా చేయగలగటమే మెంటల్ డిసిప్లైన్. అండ్ ఆల్సో సస్టైన్ అవర్ ఎనర్జీ, మన శక్తిని సరైన దానికి వినియోగించడం. ఈ రోజు మనకి మీరు శక్తి అంటే భౌతిక శక్తే కాదండి, మానసిక శక్తి. మనలో చాలా సైకిక్ ఎనర్జీ ఉంటుందండి. మీరు గమనిస్తే అండి, అంటే మనం ఒక 40-50 ఇయర్స్ లో ఉంటున్నాము. అదే ఒక 20-25 ఇయర్స్ టీనేజ్ లో ఉన్న పిల్లలు చూడండి, వాళ్ళు భౌతికంగాను ఎంతో ఎనర్జీగా ఉంటారు, ఫిజికల్ గాను. అలాగే వాళ్ళు ఎంతో సైకిక్ ఎనర్జీ ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు. అసలు చాలా హైపర్ గా ఉండే పిల్లలు మనం చూస్తూ ఉంటాం కదా, చాలా యాక్టివ్ గా ఉంటారు అన్నమాట. మనం అలా చేయలేం, ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ సైకిక్ శక్తి అనేది కొంత డిక్లైన్ అవుతూ వస్తుంది. ఆ సైకిక్ శక్తిని సరైన దారిలో మనం ఉపయోగించుకోగలగాలి. ఉపయోగించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుందండి. అంటే మనము మన ఆలోచనలు మనల్ని నిర్దేశించడం కాకుండా మనం ఆలోచనల్ని నిర్దేశించడం. అలా నిర్దేశించాలంటే దాంట్లో సైకాలజీ ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటాయి, కొన్ని థెరపీస్ ఉన్నాయి. వాటి సహాయంతో మన ఆలోచనలో ఏమైనా అపసవ్యత ఉంటే సరిదిద్దుకోవచ్చు. వాటికి కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయండి. థాట్ ఐడియేషన్ అంటారు, అలాగే థాట్ రికార్డ్ అంటారు. వీటి ద్వారా ఏం చేస్తామంటే మనము మన ఆలోచనలు పరీక్షిస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, మనం ఆలోచించేది 100% కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు. చెక్ చేయండి, 1-2 సార్లు చెక్ చేసి కౌంటర్ పార్ట్ కూడా చూసుకొని మొత్తం అప్పుడు మాత్రమే మన అర్థం రావాలి. నిజమే, ఇది నేను ఆలోచిస్తుంది కరెక్టే అనుకోవాలి తప్ప ఆటోమేటిక్ గా మన థాట్ లోకి వచ్చేసే, మనకంటే మన మైండ్ లోకి వచ్చేసింది పాపప్ అంటారు, చెక్ మన అలా వచ్చేస్తుంది అన్నమాట. ఆ పాపప్ లాగా వచ్చేసేవి వీటిని ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అంటారు. ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అంటారండి. ఈ ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అంటే అసలు మీ ప్రమేయం లేదు, మీ అప్రయత్నంగా మీ బుర్రలోకి అలా వచ్చేస్తాయి. మన బుర్రలు ఎలా వస్తాయో పాప పోతాయో టక్కన వచ్చేస్తూ ఉంటాయి. అవి మన యొక్క మొత్తం ప్రక్రియని డిస్టర్బ్ చేస్తాయి, మీ థింకింగ్ ని, మీ ఆల్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నేను ఆలోచించేది 100% కరెక్ట్ కాదనే భావన మనకు ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అది మీ మైండ్ సెట్ మీద ప్రభావం చూస్తుందో ఒక మంచి దారి వైపు మనల్ని మలుస్తుంది. అంటే మ్యాక్రో మైండ్ సెట్ అంటే ఇదండి, మెంటల్ డిసిప్లైన్. తర్వాత వచ్చే లెవెల్ ఏంటంటే మైక్రో మైండ్ సెట్. మైక్రో మైండ్ సెట్ ఏంటంటే ద యాక్టివిటీస్ లీడ్స్ టు యువర్ గోల్. ఇప్పుడు మనం ఏంటి, మెటా మైండ్ సెట్ లో మన జీవిత పరమార్థం తెలుసుకున్నాం. సో ఇది నాకు నేను జీవితంలో అవుట్పుట్, ఈ అవుట్కమ్ ని నా లైఫ్ నుంచి నేను తీసుకోవాలనుకుంటుంది మాకు అవగాహన వస్తుంది. ఆ అవుట్కమ్ రావాలి అంటే మీరు ఇలా రూమ్ లో కూర్చొని అవుట్కమ్ రావాలంటే వస్తుందండి? రాదు కదా. యాక్షన్ లీడ్స్ టు రిజల్ట్. మీరు ఏదో ఒక కార్యక్రమం చేస్తేనే మీ గోల్ కి రీచ్ అవ్వగలరు, రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మైక్రో మైండ్ సెట్ అంటే ఏంటంటే యాక్టివిటీస్ టు లీడ్స్ టు యువర్ గోల్. అంటే నా గోల్ కి తగ్గట్టుగా నేనేం చేయాలి, నేను ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నా గోల్ రీచ్ అవుతాను, నేను ఏ మార్గంలో వెళ్తే నేను వెళ్తాను, నేను అనుకున్నది చేరుకోగలను అనే ఒక దృక్పథం అన్నమాట. ఆ యాక్టివిటీ ఇప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మనం అందరం చేసుకుంటూ ఉంటామండి. మనకి ఏదో కొన్ని గోల్స్ ఉంటాయి, మంత్లీ గోల్స్ ఉంటాయి, ఇయర్స్ గోల్స్ ఉంటాయి, 5 years గోల్స్ ఉంటాయి. మనం చెప్పుకుంటాం గోల్స్ లో లాంగ్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అందరం పెట్టుకుంటాం. ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మనం ఏదో గోల్స్ కొన్ని పెట్టుకుంటాము. వాటికి 1 by 1 మనం ఏదో మనం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ యాక్షన్స్ మాత్రమే మిమ్మల్ని అక్కడికి చేర్చగలవు. ఇది మైక్రో మైండ్ సెట్ అండి. సో ఇలా మనం ఏంటంటే మెటా మైండ్ సెట్ మనకు ఉండాలి, మ్యాక్రో మైండ్ సెట్ ఉండాలి, అలాగే మైక్రో మైండ్ సెట్ ఉండాలి. ఈ మూడిటి కలయికతో గనక మనం ప్రయాణించగలిగితే మన లైఫ్ నుంచి ఒక బెటర్ అవుట్పుట్ ని తీసుకెళ్తాం. అంటే జీవితం మిమ్మల్ని నడపడం కాదు, మీరు జీవితాన్ని నడుపుతారు. సహజంగా అంటే జీవితం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. జీవితంలో జరిగే ఘటనలు కావచ్చు, వ్యక్తులతో సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాయి, మన ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ మూడు కలయికతో మనం ఒక అలైన్మెంట్ తో వెళ్తున్నామంటే
మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. అలాగే మన యొక్క ప్రవర్తన అంటే మన రెస్పాన్స్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం ఎలా ప్రతిస్పందిస్తాం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే టోటల్ గా సింపుల్ గా మన జీవితం మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితం మన కంట్రోల్లో ఉంటుందో మనం ఏదైతే అనుకున్నామో ఆ లక్ష్యానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒక కోణం అండి మైండ్ సెట్ లో. మరొక తర్వాత అండి, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న దశలో ఈ క్రమంలో సైకాలజీ ఏంటంటే ఒక అంశం మీద ఎప్పుడు పరిశోధన జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఏంటంటే కార్ల్ బెక్ అనే ఒక సైకాలజిస్ట్, స్టాన్ఫోర్డ్ లో సైకాలజిస్ట్ ఆమె ఏం చేశారు అంటే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అనే 2 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. సింపుల్ గా ఏమి లేదు, పెద్ద అంత మనం ఏదో మనం బుర్ర ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు మన సామర్థ్యం కానీ, అంటే మన ఎబిలిటీస్ కానీ, మన తెలివితేటలు కానీ, మన ఆలోచన విధానం కానీ ఫిక్స్, ఇది మారదు. మీరు కొంతమంది చూడండి, నేను ఇంతేనండి, నేను ఎన్ని రోజుల నుంచో నేను ఇలాగే ఉన్నాను, నేను ఈ పద్ధతి మార్చుకోను, నా తెలివితేటలు ఇంతే, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా, నిత్య జీవితంలో మనం వింటూ ఉంటాం. అంటే సహజంగా ఇలాంటి రిజిడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే కొంత ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేస్తుందండి. మనం ఏజ్ గ్రోనప్ అయ్యే కొద్దీ కొంత రిజిడ్నెస్ రావడం అనేది మనం గమనించవచ్చు. యంగ్ ఏజ్ లో కొంత ఫ్లూయిడ్ గా ఉంటాము, అంటే మనం అడాప్ట్ చేసుకునే నైపుణ్యం ఉంటుంది. కానీ రాను రాను ఏమవుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ మనం కొంత రిజిడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మనం కొంత రిజిడ్ గా అవుతూ ఉంటాం. అంటే ఈ ఫిక్స్డ్ గా ఉండాలి అంటే ఇంక ప్రతిదీ లైఫ్ ఇంతేలే, నా లైఫ్ లో ఏం మార్పులు రావు, నేను ఇంతే ఆలోచిస్తాను, ఇలాంటి ఒక స్టాగ్నేటెడ్ మైండ్ లో ఉంటారు, స్టేట్ లో ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు అక్కడ ఒక దీంట్లో వచ్చేస్తారు అన్నమాట, ఒక కంఫర్ట్ జోన్ అంటారు, ఆ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. కానీ వేరే ద గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే, వీళ్ళు నేను మార్చుకోగలను అనే ఒక భావనలో ఉంటారు అన్నమాట. నా ఆలోచన విధానం మార్చుకోగలను, నేను నా ఎబిలిటీస్ ఇప్పుడున్న ఎబిలిటీ ఇదే కాదు, నేను ఇంకా కొన్ని నేర్చుకోగలను, నేను ఇంకొద్ది పైకి వెళ్ళగలను, ఈ ఎబిలిటీస్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోగలనే ఆలోచన ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ థాట్ లో ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళు తమకు ఆపాదించుకుంటారు. ఐఎమ్ ఫెయిల్యూర్ అనుకుంటారు, నేనే ఫెయిల్యూర్ అనుకుంటారు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళంటే మై ఎఫర్ట్ ఫెయిల్డ్, నా ప్రయత్నం ఫెయిల్ అయింది, నేను ఫెయిల్ కాదు, నా ప్రయత్నం ఫెయిల్ అయింది. ఆ డిఫరెన్స్ గమనించండి. నేను ఫెయిల్ అనుకోవడానికి, నా ప్రయత్నం ఫెయిల్ అయింది అనుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఫెయిల్ అయిన అనుకోండి, ఆటోమేటిక్ అది నా మీద ప్రభావం చూపిస్తుంది, నేను డిప్రెషన్ కో లేకపోతే మరో యాంగ్జైటీ పెంచుకోవడం వేరే దానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ నా ప్రయత్నం ఫెయిల్ అయిందంటే నేను ఇంకో ప్రయత్నం చేస్తాను, ఇది ఉంటుంది అన్నమాట. అలాగే వీళ్ళు ఏంటంటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఏదైనా విపరీతమైన పరిస్థితి వచ్చినప్పుడు వీరు కొంత నెగటివ్ గా ప్రతిస్పందన చూస్తాం అన్నమాట. ఛాలెంజ్ ని ఫేస్ చేయలేదు, అంటే అవాయిడ్నెస్ ఉంటుంది అన్నమాట, వాటి నుంచి పారిపోవడం ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్ లో. కానీ గ్రోత్ మైండ్ సెట్ అంటే దే ఎంబ్రాస్ ద ఛాలెంజెస్ అన్నమాట, స్వీకరిస్తారు. ఇది నాకు అవకాశంగా మలుచుకుంటారు అన్నమాట. ఇది నాకు అవకాశము, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి లేదా నా నైపుణ్యాలని స్థానపట్టుకోవడానికి ఇది అవకాశంగా తీసుకుంటారు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, మనం సొసైటీలో అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలండి. ఎప్పటికప్పుడు మీరు అన్ని రకాలుగాను మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి, అన్ని రకాలుగా మనం స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి, మీ థింకింగ్ ప్యాటర్న్ అప్డేట్ చేసుకోవాలి, మీ బిహేవియర్ ప్యాటర్న్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మనం ఇప్పుడు ఇలా ఈ వేగంగా వెళ్తున్న మారుతూ వస్తున్నాయి సమాజంలో మార్పులు వస్తూ, ఆ మార్పులకు అనుగుణంగా మనం మనగలుగుతాం. లేదంటే కొద్దిగా మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి, మీకు అప్డేట్ కాకపోతే వచ్చే నష్టం అంటే అందరూ నోకియా ఫోన్ వాడి ఉంటారండి. వాడారని దాదాపు ఇక్కడ ఉన్న అందరూ కూడా నోకియా ఫోన్ ఖచ్చితంగా మనం యూజ్ చేసి ఉంటాం, నేను యూజ్ చేశాను, అందరూ కూడా యూజ్ చేసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నోకియా ఫోన్ వాడుతున్నామండి? కనీసం ఒక 5% అన్న పీపుల్ వాడుతున్నామా? 10 or 5% పీపుల్ అన్నా మనం నోకియా వాడుతున్నామా? ఇక్కడ లేదు.
అంటే ఒకప్పుడు సెల్ ఫోన్ మార్కెట్ లో కింగ్ లాగా ఉన్న నోకియా ఈ రోజు అసలు అడ్రస్ లేకుండా పోయిందండి, ఎక్కడ లేదు. వై? ఎందుకండి? అప్డేట్ కాలేకపోవడం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, ఆ టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీ తన స్ట్రాటజీని మార్చుకోలేకపోవడం వల్ల, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లేకపోవడం వల్ల ఈ రోజు మనము నోకియాని ఎక్కడ చూడలేకపోతున్నాం. తన తన ప్రత్యర్థి కంపెనీలు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తర్వాత ఈ రోజు మనం అందరం కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువగా వాడటం అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవ్వడం అంటే ఏంటి? మానసికంగా కూడా. ఈ రోజు ఎట్లా ఉంది వాతావరణము, ప్రపంచంలో ఎలా ఉంటుంది ఈ అంటుంటాను. నేను అందుకే ఎప్పుడు అంటుంటాను, చాలా మంది ఏమంటుంటారంటే యూత్ మారిపోయారు, యూత్ పెడదోరంలో పడుతూ ఉన్నారు అని అంటుంటారు. ఓకే, మనం దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ యూత్ చాలా మంచి దారిలో వెళ్ళటం కూడా మీరు గమనించవచ్చు. చాలా మంచి దారిలో వెళ్ళటం కూడా మనం గమనిస్తున్నాం. అంటే ఎప్పుడూ కూడా అండి సొసైటీలో ఒక సమ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడూ కూడా ఒక వేలో ఉంటారు. ఒక నెగటివ్ వేలో వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంతమంది ఒక పాజిటివ్ వేలే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు గమనిస్తే అండి, నేను చాలా నాకు ముచ్చటేస్తుంది. పిల్లల్ని చూస్తూ ఉంటే ఎన్రోల్మెంట్ ఇష్యూస్ మీద స్పందిస్తున్నారు, చాలా చక్కగా వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తున్నారు. మనం చాలా మంది పిల్లలండి 20-25 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా చాలా చారిటీ కార్యక్రమాలు మనం చేయటం చూస్తున్నాం. వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ సొసైటీలో ఉండే తమ చుట్టుపక్కల ఉండే సమస్యల పట్ల స్పందించడమే మనం గమనిస్తూ ఉన్నాం. ఒక తరంలో ఏంటంటే, అంటే మా ఏజ్ గ్రూప్ లో ఎట్లా ఉండేదంటే, మాకు ఆ వయసులో కాలేజీకి వెళ్ళటము, చదువుకోవటము, వీటి మీదే ఎక్కువ ధ్యాస ఉండేది. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం వెళ్ళాలి అనేది అంటే స్టూడెంట్ బాధ్యత అదే అనుకునేవాడు. స్టూడెంట్ గా నా బాధ్యత ఏంటంటే నేను చదువుకోవడము, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఈ యాటిట్యూడ్తోనే ఉండేవాళ్ళు తప్ప ఊళ్ళో ఏం జరుగుతుంది, చుట్టూ ఏం జరుగుతుంది మీద అంతగా అవగాహన ఉండేది కాదు. ఒకవేళ చూసినా కూడా మీకు ఎందుకు రానేవాళ్ళు పెద్దవాళ్ళు, మీరు చదువుకుంటారు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు పిల్లలు అలా కాదండి, చాలా చక్కగా స్పందిస్తున్నారు. అది ఒక పాజిటివ్ కోణంలో కూడా మనం చూడగలగాలి. అంటే ప్రపంచంలో మారుతున్న సామాజిక ధోరణులు కావచ్చు, టెక్నాలజీ పరంగా ఉన్న అప్డేట్స్ కావచ్చు, మనుషుల ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు కావచ్చు, వీటన్నిటిని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో ఇప్పుడున్న ప్రపంచంలో మనము కొంత మనశ్శాంతితోనూ సుఖశాంతులతోనూ బతికే అవకాశం ఉంటుందండి. లేదు అంటే మనకి ఎప్పుడూ కూడా ఒక ఒక అశాంతి అనేది ఉంటది. అరే ఏంటి ఇలా అయిపోతున్నాము, ఇలా అయిపోతుంది అని మనం అశాంతికి గురవుతున్నాం. పోనీ మీరు అశాంతికి గురి ఏమైనా ప్రపంచాన్ని మార్చగలరా? కొంత మానసిక సమస్యల్ని మనం తోడేసుకుంటాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి మనం ఒక ప్రయత్నం చేసి తప్ప మనం ఒంటరిగా ఎప్పుడు కూడా ఏం చేయలేము. అయితే ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆలోచనల నుంచే ఒక అడుగుతో స్టార్ట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మనం అంటే ఎప్పటికప్పుడు మనం మార్చుకోవాలి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ గా ఉండకుండా గ్రోత్ మైండ్ సెట్ ని చేసుకోవాలి. మరి గ్రోత్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్. మన మీద మనకు అవగాహన ఉండాలండి. అలాగే ఇన్సైట్. ఈ రోజు మీరు 24 అవర్స్ అంటే మీరు ఆఫీసులో కావచ్చు, లేదా మీ వ్యాపారంలో కావచ్చు, మీరు ఎంతో కొంతమందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళతో మన ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే వ్యక్తుల పరంగా ఒకరి నుంచి ఒకరి మాటలు కానివ్వండి, సంభాషణ కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సంభాషణ జరిగినప్పుడు మనం ప్రతిరోజు చేయాల్సిన పని అంటే కొద్ది సమయం పాటు ఈ రోజు నేను ఎవరితో ఎలా స్పందించాను, అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు, నేను రియాక్ట్ అయిన దాంట్లో ఏదైనా అభ్యంతరకరమైన అంశం ఉందా అంటే మనం సెల్ఫ్ చెక్ అంటారండి. ఇన్సైట్ అది మనం ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ చెక్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా రెండోసారి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అంటే నేను ఒక అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాను అని నేను తెలుసుకుంటే దాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ లేమీ లేదు, నాలో ఏ అభ్యంతరం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు మార్పు రాదండి. అందుకని అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉండాలి, ఇన్సైట్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మనం ఈ గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోగలుగుతాం. అలాగే కనెక్షన్స్ అండి, ఎప్పుడు కూడా మనకి మన చుట్టూ ఉండే వాళ్ళతో కొంచెం గుడ్ కనెక్షన్ ఉండాలి. ఈ రోజు మనం ప్రపంచ దూరంలో చూస్తూ ఉంటే ఎక్కువ మంది అంటే నాకు ఎవరు అవసరం లేదంటున్నారు. నాకు ఎవరికి అవసరం లేదంటే సెల్ఫ్ సర్వ్ బయాస్ అని ఉంటుంది. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ అంటే సెల్ఫ్ సర్వ్ బయాస్ అంటారండి. అంటే ఒక కార్యంలో సక్సెస్ వస్తేనేమో నాదే అని చెప్పడం, ఫెయిల్యూర్ వస్తేనేమో చుట్టూ దానికి ఆపాదించడం, చుట్టూ ఉన్న వ్యక్తులకో లేకపోతే వాతావరణంకో వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ కో
ఆపాదించడం. ఇది సహజంగా మన అందరం చేసే పనే. పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏదన్నా ఎక్కువ మార్కులు వస్తేనేమో నేను హార్డ్ వర్క్ చేశానండి, నేను కష్టపడ్డాను సార్, రేయింబవళ్ళు నేను కష్టపడి చదివాను, అందుకే మార్కులు చేయండి అంటూ ఉంటారు. ఏదైనా ఒక దాంట్లో తగ్గాయి అనుకోండి, సార్ సరిగ్గా చెప్పలేదు, కాలేజీలో సరిగ్గా లేదు, ఇలాంటి కారణాలు మనం చూస్తూ ఉంటామండి. సో ఇది సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అంటారు. సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అంటారండి. ఈ బయాస్ ని మనం అధిగమించగలగాలి. సో అంటే మనం కనెక్షన్స్ ని డెవలప్ చేసుకోగలిగాం. ఎప్పుడైతే మనం కనెక్షన్ డెవలప్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఇలాంటివన్నీ పోతుండండి. సో మనం ఏంటంటే ముఖ్యంగా మనకి మెటా మైండ్ సెట్ అంటే మన జీవిత పరమార్థం అంటే తెలుసుకోవాలి. అలాగే మ్యాక్రో మైండ్ సెట్ అంటే మెంటల్ డిసిప్లైన్. మనం ఆలోచనల్ని, మన ప్రతిస్పందనల్ని మన కంట్రోల్లో పెట్టుకోగలిగేట్టుగా ఉండాలి. అలాగే మన ఎనర్జీని గమ్యం వైపుకే ఖర్చు పెట్టేట్టుగా ఉండాలి. అనవసర విషయాలకు మన ఎనర్జీని ఖర్చు పెట్టకూడదు. సో థర్డ్ లెవెల్ మైక్రో మైండ్ సెట్ అంటే ద డైలీ యాక్టివిటీస్, మీరు చేసే యాక్టివిటీస్ అవే మిమ్మల్ని మెటా మైండ్ సెట్ లో మీకు ఏదైతే గమ్యం ఉందో ఆ గమ్యం దాకా తీసుకెళ్తూ ఉంటాయండి. ఛాలెంజెస్ ని ఆమోదించాలి, వాటిని స్వీకరించాలి, 10 మందితో కనెక్ట్ గా ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు తరిచి చూసుకోవాలి. అంత అంత అవలోకనం అంటారు, అంటే మనం ఆత్మావలోకనం అంటారు. మనం ఎలా ఉన్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఎప్పుడు సరి చేసుకున్నప్పుడు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు లైఫ్ లో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. నేను సక్సెస్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఎఫర్ట్ ఫలిస్తుంది, ఒక్కోసారి ఫలించకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, మీరు దాన్ని తీసుకోగలుగుతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మరో ప్రయత్నం చేస్తారు, ఆ స్ట్రాటజీని మార్చుకుంటారు. ఫెయిల్యూర్ అంటే ఏముందండి, ఈ రోజు నిజంగా మనం అనుకుంటున్నాం, ఎన్ఎల్పిలో ఒక ప్రీ సపోజిషన్ ఉంటుందండి, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్. మనం ఒక దాంట్లో ఫెయిల్ అయ్యామంటే మన స్ట్రాటజీ ఏదన్నా లోపం ఉండొచ్చు, అంటే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళ్ళే మార్గంలో ఏదో లోపం చేసి ఉండొచ్చు, లేదా మన ఎఫోర్ట్ ఇంకా సరిపోయి ఉండొచ్చు, లేదా మనకున్న ఎబిలిటీస్ సమ్ మోర్ ఎబిలిటీస్ మనం ఏదో గెయిన్ చేసి రావచ్చు. అంతే ఫీడ్బ్యాకే తప్ప ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉండదండి. మనకి ఓటమి నేర్పేది పాఠాలే మనకి, నువ్వు ఇలా కాదు ఇలా ఉండాలి, నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలని చెప్తుంది మనకి. సో ఈ యాటిట్యూడ్ రావాలంటే మనం ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ని కనుక మనం గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోగలిగితే, అలాగే మెటా మైండ్ సెట్ కనుక మనకు ఉంటే ఆటోమేటిక్ గా మనం ప్రశాంతంగా మన లైఫ్ ని ప్రశాంతంగా ముందుకి తీసుకువెళ్తాము. అంటే చిన్న చిన్న విషయాలు అంటే సామాన్యంగా మనం ప్రతిస్పందించే వాటి పట్ల మన ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. మనం ఒక హయ్యర్ లెవెల్ థింకింగ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ద పవర్ ఆఫ్ మైండ్ సెట్ గురించి అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. బిఫోర్ దట్ నిజంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు గురుకుల్ ఫౌండేషన్ అండి. ఒక చక్కటి అవకాశం, నాకు ఎంతమందితో నాకు తెలిసిన కొద్ది పరిజ్ఞానం, అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి తెలుసుకుంది, ఎవరు పుట్టించేది కాదండి. మనం ఎవరము కూడా ఆ జ్ఞానాన్ని ఎవరు పుట్టించేది కాదు, ఎక్కడి నుంచో మనము నేర్చుకుంటాం. కొంతమంది శాస్త్రవేత్తలు, ఎంతో మంది సైకాలజిస్టులు పాపం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడితే దాన్ని నేను తీసుకుని ఈ రోజు మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు గురుకుల్ ఫౌండేషన్ వాళ్ళకి నిజంగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. సుకన్య గారికి, ఎందుకంటే మేడం నాకు కోఆర్డినేట్ చేయడము, అలాగే ఈ రోజు ఇంత కార్యక్రమం అంతా కోఆర్డినేట్ చేస్తున్న శ్రీలీల గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎనీ క్వైరీస్? Thank you very much, sir. So you gave such a valuable words. Sir, I'm audible, sir? ఎవరో సమ్ హ్యాండ్ రైజ్ చేశారండి, వారికి ఒక అవకాశం చూడండి మేడం. షూర్ సార్. సో చాలా బాగా చెప్పారు సార్. అంటే మ్యాక్రో మైండ్ సెట్, మెగా మైండ్ సెట్, మ్యాక్రో, తర్వాత మైక్రో లెవెల్స్ లో మనము ఏదైతే యాక్షన్ ఫామ్ లో పెట్టుకుంటామో అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం మీ వాయిస్ ఎక్కువ అవుతుందండి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సెషన్ నేను విన్నాను, జస్ట్ 7:20 నుంచి విన్నాను. ఐఎమ్ ఆల్సో నోటీసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఐ రిమెంబర్ దిస్ వన్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్.
వెనెవర్ ఎప్పుడైనా మనం ఎవరైనా మాట్లాడినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం వెయిట్ చేయటం వల్ల తెలియకుండానే దానివల్ల మనకి ఎప్పుడు కూడా బెనిఫిట్ పాజిటివ్ గా ఉంటుంది, ప్రాపర్ గా రెస్పాండ్ అవటం వల్ల. నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. జనరల్ గా మనం ఏదైనా ఒక హ్యాబిట్ అనేది అలవాటు చేసుకునేటప్పుడు చాలా మంచి హ్యాబిట్ చేసుకొని కొన్ని రోజులు మాత్రం మంచిగా చేసుకుంటాం, తర్వాత వచ్చేసి నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా అది కన్సిస్టెంట్ గా అది మనకి ఎప్పుడు కూడా న్యాచురల్ హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యేలాగా మన మైండ్ సెట్ ని ఏ విధంగా మలుచుకుంటే కొంచెం బాగుంటుంది, మీ ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేసి చెప్తే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు ప్లస్ అందరికి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చింది. నా వాయిస్ క్లారిటీగా వినిపించిందండి? వినిపించింది. సార్ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే కొద్దిగా. ఇంకొకసారి అడగమంటారా? పర్వాలేదా? ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, నౌ ఇట్ ఇస్ క్లియర్ సార్. ఓకే. షుడ్ ఐ ఆస్క్? ఇంకొకసారి అడగనా? అర్థమైందండి నేను అడిగేది? హలో, ఒక్క నిమిషం అండి, సార్ కి అన్మ్యూట్ ఓకే ఆప్షన్ పర్వాలేదు, ఇస్తున్నాను. ఓకే పర్వాలేదు. అదే అన్మ్యూట్ అవటం లేదనమాట, అందుకనేసి. సరే, ఒక్కసారి రిపీట్ చేయండి, నాకు తెలిసి సార్ వింటున్నట్టున్నారు, ఒకసారి రిపీట్ చేయండి. తప్పకుండా. ఇప్పుడు ఒకటండి, మనం ఏదైనా ఒక హ్యాబిట్ అనేది మంచిగా ఉండటానికి జనరల్ గా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అలవాటు చేసుకుంటాం. కానీ ఆ అలవాటు చేసుకున్నటువంటి దాన్ని ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే ఒక వారము 2-3 వారాలు చేసేస్తా మరలా నార్మల్ లోకి జోన్ లోకి వచ్చేసేస్తాం. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారు కదా, మెటా మైండ్ సెట్, మైక్రో మైండ్ సెట్, మైక్రో మైండ్ సెట్, వాటిని ఉపయోగించుకొని ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెబితే అది అడాప్ట్ అయ్యి మనం ఓకే సమ్ బ్యాడ్ హ్యాబిట్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు అందరికీ పాజిటివ్ ఉండాలని లేదు, కానీ దాన్ని కూడా మలుచుకొని పాజిటివ్ గా కన్సిస్టెంట్ గా నేను న్యాచురల్ హ్యాబిట్ లాగా మార్చుకోగలను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయితే కనుక ఆ లైఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అలా కాకుండా కొన్ని రోజులు చేస్తా మరలా నార్మల్, కొన్ని రోజులు చేస్తా మరలా నార్మల్, అట్లా ఉండటం వల్ల